హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే గోంగూర ఫ్రైడ్ రైస్ చేసే విధానం ఎలా అని చెప్తున్నా చూడండి. గోంగూర కొంచెం వేసుకొని ఆల్రెడీ అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నా జార్లో. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టింది చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అంటే రైస్ తగినంత పట్టుకోవాలి, మరి ఎక్కువ చేసుకోకూడదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని చూడండి. కడాయి పెట్టి కడాయి వేడెక్కేదాకా చూసుకొని అందులో కొంచెం చూడండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. అంటే రైస్కు తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. కాకపోతే టేస్ట్ సూపర్గా ఉంటుందండి గోంగూర ఫ్రైడ్ రైస్. అందులో క్యారెట్తో ఆయిల్ వేసాను, ప్లస్ నెయ్యి కూడా వేసుకుంటున్నా. 2 స్పూన్స్ నెయ్యి ఆయిల్ రెండు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడైతే అందులో చూడండి ఆవాలు వేసేసాను చూడండి. చిటపట అంటున్నాయి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను చూడండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాను చూడండి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు అలా చూడండి. శనక్కాయ పప్పులు చూడండి, పల్లీలు అంటారు కదా, తెల్లగడ్డలు కూడా సన్నగా కట్ చేసి లెసన్ కూడా వేసాను. ఇలా మొత్తం కొంచెం ఫ్రై అవ్వని బాగా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను చూడండి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు చూడాలి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి. కాకపోతే రైస్ సూపర్గా ఉంటుందండి. స్నాక్స్కి దేనికైనా తినేది. ఇలా ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గోంగూర, అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అది బాగా అంత గ్రేవీ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా అంతా కలబెట్టుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్ అయితే మాత్రం. పచ్చివాసన పోయేంత వరకు బాగా దగ్గరే ఉండి కలబెట్టుకోవాలి. మళ్ళీ మాడిపోతుంది. దగ్గర ఉండి బాగా అంతా దగ్గర అయ్యేంత వరకు చూడండి. పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కలబెట్టుకోవాలి మనం చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం కలబెట్టుకున్న తర్వాత చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం ఇట్లా కలబెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా కారం వేస్తున్నాను. అంటే పచ్చిమిర్చి వేసి ఆల్రెడీ కట్ చేసి కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది కదా, అందుకని కొంచెం కారం కూడా వేసాను. ఇప్పుడు చూడండి క్యారెట్ కూడా అంటే చిల్లి పెట్టుకున్నా చూడండి. కొంచెం క్యారెట్ కూడా పచ్చివాసన బాగుంటుంది వేసాను. ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాను చూడండి. ఆ గిన్నె నిండా కాబట్టి నేను ఇంత చేసుకున్నాను. కొంచెం ఎవరైనా ఫస్ట్ ట్రై చేసేటోళ్ళు కొంచెం ట్రై చేయండి చూడండి. ఇప్పుడంతా ఇట్లా కలబెట్టాను చూడండి. ఇప్పుడు కొత్తిమీర క్యారెట్ వేసి అంతా ఇలా చూడండి. ఇలా మొత్తం అయితే ఒకసారి మొత్తం కలబెట్టేస్తున్నాను. రైస్ అంతా వేసిన తర్వాత చూడండి మొత్తం ఆ గోంగూర అంతా దీంతో కలిసేంత వరకు కలుపుకుంటున్నా చూడండి. ఇలా టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కావాలంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు ఆ జీడిపప్పులు లేవు కాబట్టి పల్లీలు వేసాను, శనక్కాయ పప్పులు వేసాను చూడండి. సూపర్గా ఉంటుంది. ఇట్లా చూడండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమైనది. చూడండి క్యారెట్ తురుము పట్టుకున్నా. ఇది లాస్ట్న చూడండి గిన్నెలోకి వేసుకున్నాను. ఫస్ట్ వేసాను. ఇప్పుడు రైస్ అంతా సర్వింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా ఇట్లా రైస్ అంతా గిన్నెలో వేసుకుంటున్నాను, తీసి పెట్టుకుంటున్నాను కడాయిలో నుంచి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లు అయితే తెలియపరచండి. ఒకసారి అయితే ట్రై చేయండి గోంగూర ఫ్రైడ్ రైస్ క్యారెట్ అట్లా చూడండి. ఓకేనండి, మరి మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరి ఇలాంతా రైస్ మొత్తం గిన్నెలో తీసుకున్నాక గిన్నెలో సర్వింగ్ చేసి పెట్టుకుంటున్నాను కడాయి నుంచి తీసేసి. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే తెలియపరచండి. నాకైతే నేనైతే చేసాను, బాగుంది. మాకైతే చాలా నచ్చింది. పిల్లలు టేస్ట్ కొత్తిమీర వేస్తున్నాను చూడండి. ఇలా అయితే మస్తు టేస్ట్ ఉంది. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు చూడండి చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఎవరైనా చేసి ఉంటే ఓకే, చేయకపోతే మాత్రం ఒకసారి కంపల్సరీ ట్రై చేసుకొని తినండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గోంగూర కొంతమంది వద్దనేటోళ్ళు ఉంటారు కదా, చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండి. ఆల్రెడీ రైస్ మిగిలి ఉన్నా కూడా ఇలా చేసేసుకోవచ్చు, లేదనుకుంటే వండుకొని కూడా చేసేసుకోవచ్చు. కర్రీ సపరేట్, అన్నం సపరేట్ లేకుండా చూడండి. ఇప్పుడు మొత్తం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసి గ్లాడీ చేసుకున్నాను చూడండి.
ఎవరైనా మన వీడియో సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ స్కిప్ చేసి వదిలేస్తున్నారు. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి. ఓకేనండి. ఇట్లా చూడండి. ఇప్పుడు క్యారెట్ కూడా వేస్తున్నా చూడండి. దాని మీద మిగిలి ఉన్నది కదా ప్లేట్లో ఆల్రెడీ. ఆ క్యారెట్ కూడా చేసి అంతా ఇట్లా సర్వింగ్ చేసుకున్నాం. ఎలా ఉందండి మన వీడియో నచ్చితే చూడండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ ఇలా పెట్టుకున్నాక రివర్స్ తిప్పితే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇట్లా తిప్పుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోంచి ప్లేట్లో వేసుకుంటే ఎట్లా ఉంటుంది. ఓకే బాయ్.